మాకు ఎట్లాగో మాకు ఆశ్రమంలో పిల్లలు అవసరం, వాళ్ళని తీసుకొని మేము చూసుకున్నాం వాళ్ళని. కనుకనే పిల్లలు కావాలంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఆయన ఉండేది నువ్వు ఇక్కడ. హరే కృష్ణ. అయితే ఈరోజు ఈ ప్రవచనము ఇక్కడ ప్రారంభించడం ముందు మీ అందరికీ మేము ఇక్కడ స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మనము శ్రీమద్ భాగవతం నుండి ఒక మంచి విషయం తెలుసుకున్నాము. అంటే భక్తుల గొప్పతనం అన్నమాట. యశస్తి భక్తిర్ భగవతి అకించన సర్వగుణై తత్ర సమాసతే సుర. శాస్త్రంలో ఒక విషయం చెప్తుంది ఈ శ్లోకము. భగవద్భక్తులు ఎవరైతే భగవద్భక్తులు అవుతారో, భగవద్ అంటే కృష్ణ భక్తులు అవుతారో, వాళ్ళందులో చెబుతున్నాయి సర్వగుణై తత్ర సమాసతే సుర. పెద్ద పెద్ద గొప్పమైన దేవతలు ఉన్న మంచి మంచి గుణాలు వాళ్ళందులో వచ్చేస్తాయి. సో కనుకనే మనకు ఒకవేళ అనిపించినట్లయితే నా అందులో ఏ మంచి గుణాలు లేవని, వాస్తవంగా ఎవరు కూడా తన యందు చెడు గుణాలు ఇష్టపడతాము. ఎందుకు ఇష్టపడము? ఎందుకంటే జనాలు ఇష్టపడరు. అవును, జనాలు ఇష్టపడరు కనుకనే మనం కూడా ఇష్టపడము. కానీ గుణాలు పుట్టుకముండతాయి, గుణాలు పుట్టుకము చెత్తాయి. ఆ గుణాలను మార్చుడు చాలా కఠినమవుతుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, హ్యాబిట్స్ డై హార్డ్. మా పరగ్దో మీ పరగ్దో. ओडिशा में ओडिशा बेंगलुरु. कहाँ से आप? कहाँ से आए? यूपी से. यूपी के लगते नहीं, बंगाली लगते. बंगाली है ना, फिर यूपी क्यों बोल रहे थे? हाँ तो అయితే ఇంగ్లీష్లో అంటారు హ్యాబిట్స్ డై హార్డ్. గుణాలు అలవాట్లు ఇవి పుట్టుకము చెప్తాయి. కనుకనే వీటిని మారుడు చాలా కఠినం. అంటే వాస్తవంగా మారాయి. భౌతికంగా మనం భౌతిక దృష్టిలో చూస్తే ఆ అలవాట్లు గుణాలు మారవు. కానీ ఒక్కసారి మనం గల ఆ భగవంతుని సేవలు అంకితమైపోతాయి, ఆ భక్తులు అయిపోతాయి, ఏమవుతుంది? అన్ని గుణాలు మారుతాయి. ఎటువంటి గుణాలు? అన్ని చెడు గుణాలు పోయి మంచి మంచి గుణాలు వస్తాయి. సో కనుకనే ఈ విషయంలో మనం ఒక చిన్న కథ తెలుసుకుందాము. అయితే మహాభారత యుద్ధం అయిపోయింది. మహాభారత యుద్ధము అయిపోయింది. కానీ దుర్యోధన ఇంకా చనిపోలేడు, పడిపోన్నాడు. ఎందుకంటే భీముడు ఏం చేసిండు? 2 తొడలను పగలగొట్టాడు. తొడ ఏనుకలను ఏం చేసిండు? పగలగొట్టిండు. దుర్యోధన నరకుడు అయిపోయాడు, పడిపోయాడు కింద. చాలా దారుణంగా గాయాలైపోయాడు. ఇక చనిపోవడే శేషం, ఇంకేం లేదు. చావు కోసం ఎదురు చూస్తుంది. కానీ దుర్యోధన యొక్క ప్రియమైనటువంటి సేన అధ్యక్షుడు ఇప్పుడు ఎవరున్నారు? అశ్వత్థామ. అశ్వత్థామ దుర్యోధన ఇంకా కౌరవ పక్షము యుద్ధము ఓడిపోయిండ్రు అనే విషయాన్ని వాళ్ళు సేకరించట్లేదు. ఎవరు? అశ్వత్థామ. కనుక ఏం చేసిండు? ఈ యుద్ధము అయిపోయిందని పాండవులు ఏమిస్తున్నారు? పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు యుద్ధం అయిపోయింది, మేము విజయవంతమైనమని వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఒకవైపు పాండవులు పండుగ చేసుకుంటున్నారు, ఇంకోవైపు అశ్వత్థామ ప్రతీకార భావంతో ఏం చేస్తుండ్రు? ఈ యుద్ధం అయిపోలేదు, ఇంకా ఈ యుద్ధం ఇంకా అంతం కాలేదు, నేను దీన్ని అంతం చేస్తా అనే భావంతో ఏం చేసిండు? పాండవ పక్షాలు వాళ్ళు పండుగ చేసుకొని ఎక్కడో అక్కడ నిద్రపోయిండు. అప్పుడు అశ్వత్థామ నడి రాత్రి ఏం చేసిండు? కత్తి తీసుకొని ద్రౌపది వాళ్ళ సోదర
సోదరుణ్ణి ప్లస్ ద్రౌపది 5 పుత్రులను చంపేసిండు. దృష్టద్యుమ్న మరి 5 పుత్రులను చంపేసి వెళ్ళిపోయాడు. చంపేసిన తర్వాత ఆ విషయము, ఆ మెసేజ్ పోయి దుర్యోధనకి అందించిండు. నేను మొత్తము పాండవ వంశంని నాశనం చేసేసాను. కనుకనే మీరు చనిపోయిన వాస్తవంగా మీరే విజయవంతులైనారు. మనం ఎప్పుడు చూస్తాము ఈ దుర్యోధన చాలా నెగిటివ్గా చూపెడతారు లేదా, కానీ ఎప్పుడైతే దుర్యోధన విన్నాడో, ఏం విన్నాడు? అశ్వత్థామ చేత ఈ హేయమైన కర్మ జరిగింది. సుప్త అంటే నిద్రలో ఉన్న పిల్లలను వీడు చంపేసిండు. ఆ విషయం వినేసరికి దుర్యోధన చాలా కోప్పడ్డాడు. ఇటువంటి హేయమైన తుచ్చమైన కర్మ నీ నుండి ఎట్లా జరిగింది అని దుర్యోధన అశ్వత్థామను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళే, నువ్వు ఇక్కడికి వెళ్ళే, వెళ్ళిపోయిన అశ్వత్థామను పంపిస్తాడు. తో ప్రొద్దున ద్రౌపది లేచి తన కొడుకులను చూస్తాను వెళ్ళి సరిపోయింది. 5 శవాలు అడిగినాయి, 5 శవాలు. అప్పుడు వీళ్ళందరూ తెలిసిపోతామని ఎవరు చేసిన పని. ఇటు 5 శవాలు, 6వది తన సోదర దుష్టద్యుమ్నది. అప్పుడు వీళ్ళు తెలిసిపోతుంది ఈ కార్యము అశ్వత్థామ చేసింది. అప్పుడు కృష్ణ ఇంకా అర్జునుడు రథమెక్కి, కృష్ణుడు రథసారథి అవుతుండు, వీళ్ళిద్దరూ అశ్వత్థామను పట్టుకోవడానికి వెళ్ళిండు, వాడిని దండించడానికి. అయితే అశ్వత్థామ తన రథం మీద పారిపోతుండు, వెనకలనేమో కృష్ణ అర్జున పారిపోయే ప్రయత్నం చేసిండు. కానీ ఒక చోటుకి వచ్చేసరికి అశ్వత్థామ గుర్రాలు అలసిపోయినాయి, రథం కూడా వెళ్ళలేకపోతుంది. అప్పుడు అశ్వత్థామ పరిగెత్తే ప్రయత్నం చేసిండు, పరిగెత్తి పారిపోతాను, కానీ అట్లా కూడా సాధ్యం కాలేదు. ఇక చివరికి ఎప్పుడైతే అశ్వత్థామ తెలుసుకున్నాడో ఇప్పుడు తప్పే అవకాశం లేదు. తప్పే అవకాశం లేనప్పుడు తెలిసరికి ఇక అశ్వత్థామ ఏం చేసిండు? బ్రహ్మాస్త్రంని ఆహ్వానించిండు. బ్రహ్మాస్త్రం ఆహ్వానించి అర్జున్ మీద ప్రయోగం చేసిండు. వాస్తవంగా ఈ బ్రహ్మాస్త్రము చాలా భయంకరమైన అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రంతో వ్యక్తి కాకుండా మొత్తం సృష్టి కూడా విధ్వంసమే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వ్యక్తి మనసులో భయం దొచ్చకపోతుందో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నా అర్థం కాదు. ఇది గుర్తుంచుకోండి. వ్యక్తి మనసులో భయం వచ్చరికి వారు ఏం చేస్తుండ్రో వాళ్ళకేం తెలియదు. నేను అర్జున్ని చంపే ప్రయత్నం చేస్తున్నాక కానీ ఈ బ్రహ్మాస్త్రుని మొత్తం విశ్వము నాశనం అవుతుంది అనే ఆలోచన తెలియదు. ఎందుకు? భయం వచ్చకపోయింది. ప్రపంచము విశ్వం నాశనమైతే కానీ నేను మాత్రం బతికుండాలి. కానీ మర్చిపోతుండు ఆ విశ్వంలో నువ్వు కూడా ఉన్నావు కదా. విశ్వం నష్టమైతే నువ్వు ఉంటావా? నువ్వు కూడా అవుతావు. కానీ నేను చనిపోయిన తర్వాత ఇంకోళ్ళు నువ్వు నష్టం చేస్తా. ఇటువంటి చెరువు ఆలోచన వస్తాయి. తో అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిండు. కానీ కొంచెం ముచ్చట్లు ఆపేయండి. ఎవరైతే ముచ్చట్లు పెడుతున్నారో దయచేసి ముచ్చట్లు ఆపేయండి. మీకు ముచ్చట్లు పెట్టి బట్ట పోయి ముచ్చట్లు పెట్టి రండి వాళ్ళ. కానీ ఇక్కడ కాసేపు నిశ్శబ్దంగా ఉంటే కొన్ని విషయాలు చెప్పచ్చు, వినేవాళ్ళు వినొచ్చు. కానీ మీ ముచ్చట్టుకొని నేను చెప్పలేకపోతా, వినేవాళ్ళు వినలేకపోతారు. కనుక నేను ముచ్చట్లు బయట కొనరి హాయిగా ఫస్ట్ క్లాస్ బయట చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెట్టి తరతరండి. కానీ ఇక్కడ ముచ్చట్లు పెట్టకండి దయచేసి. అయితే అశ్వత్థామను బంధించే ఉద్దేశంతో అర్జున వెళ్ళకడ ముందు ద్రౌపది ఏడుతుందన్నమాట. ఎవరికన్నా కానీ 5 కొడుకులు 5 పుత్రులు ఒక్కడే దెబ్బకు చనిపోయేసరికి ఆ శవం చూసేసరికి ద్రౌపది చాలా విపరీతంగా ఏడుతుందన్నమాట. విపరీతంగా ఏడుతుంది కదా. తో కనుకనే ఆమెను ఓదరింపడానికి అర్జున ఒక మాట అన్నాడు. ఏమంటుండు? 5 కొడుకులు 5 పుత్రులు ఒక్కడే దెబ్బకు చనిపోయేసరికి ఆ శవం చూసేసరికి ద్రౌపది చాలా విపరీతంగా ఏడుతుందన్నమాట. విపరీతంగా ఏడుతుంది కదా. తో కనుకనే ఆమెను ఓదరింపడానికి 5 కొడుకులు 5 పుత్రులు ఒక్కడే దెబ్బకు చనిపోయేసరికి ఆ శవం చూసేసరికి ద్రౌపది చాలా విపరీతంగా ఏడుతుంది.
ద్రౌపది, ఓ ద్రౌపది, నా ధనుష్యము నా చేతిలో ఉంది. ఈ ధనుష్యంతో విడిచిన బాణాలతో నేను ఆ అశ్వత్థామ వాని తలను తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా. తలను నరికేసి ఏమిస్తా నేను నీ సమక్షంగా నీ ముందు పెట్టేస్తా. నువ్వు ఆ తల మీద నిలబడి స్నానం చేద్దాం. ఇప్పుడు మనము చావుకి వెళ్తే చావు అయిన తర్వాత ఏమిస్తాము? స్నానం చేస్తాం లేదా? చావుకు వచ్చిన తర్వాత త్వర చెప్తుండు, నీ పుత్రుల దహా సంస్కారం అయిన తర్వాత నువ్వు అశ్వత్థామ యొక్క తల మీద నిలబడి లేక ఈ ముడిక మీద నిలబడి నువ్వు స్నానం చేద్దు. అంతా అర్జున్ కోపం వచ్చింది. ఇది కేవలము ద్రౌపదిని ఓదరింపడానికి కదా. తప్పుడు కృష్ణ ఇంకా అర్జున వీళ్ళిద్దరు వెళ్ళిండ్రు. అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిండ్రు కదా. బ్రహ్మాస్త్రం చాలా దారుణంగా ఉంటుంది. మొత్తము ఆకాశంలో వెళ్తురు అయిపోయింది. అర్జున్ కూడా భయపడ్డాడు, ఇదేందని, ఈ అస్త్రంది ప్రభావం ఏముందని అర్జున్ భయపడ్డాడు కదా. అప్పుడు అర్జున్ ఏం చేసిండు? శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించిండు. కృష్ణ ఇదేంది, దీనికి పరిష్కారం ఏంది, ఈ వెలుతురు ఏంది, దీంతో ఈ అస్త్రం యొక్క ప్రభావంతో మొత్తం విశ్వం నాశపోయి ఉంది, మరి దీనికి పరిష్కారం ఏంది? అప్పుడు కృష్ణ చెప్తుండు, నువ్వు భయపడే కారణం లేదు. ఇది బ్రహ్మాస్త్ర, అశ్వత్థామ తన రక్షణ కోసం బ్రహ్మాస్త్రం ప్రయోగించిండు. కనుకనే ఈ బ్రహ్మాస్త్రకు ప్రతీకారంగా నువ్వు కూడా బ్రహ్మాస్త్రను ప్రయోగం చేయి. ఇక్కడికి వెళ్ళే బ్రహ్మాస్త్రం, అక్కడికి వెళ్ళే బ్రహ్మాస్త్రం, ఒక్క బ్రహ్మాస్త్రంతోనే విశ్వం నాశనం అయిపోతుంది. ఇంకా 2 బ్రహ్మాస్త్రం ఒకేసరికి మనం ఊహించలేదు ఏమవుతుంది. అటువంటి పరిస్థితి వచ్చేసేది. దాని తర్వాత ఏమైందంటే ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగాలతో మొత్తము విశ్వంలో కంపనం అయిపోయింది. విశ్వం నాశనం అయిపోయింది. వరల్డ్ వార్ లాగా న్యూక్లియర్ వెపన్ ఇది. యాక్చువల్లీ బ్రహ్మాస్త్ర ప్రభుపాదు న్యూక్లియర్ వెపన్తో పోలుస్తుండ్రు. కానీ మనం న్యూక్లియర్ వెపన్ అనేసరికి ఏమవుతుంది, మనకు కొన్ని ఆయుధాలు అస్త్రాలు శస్త్రాలు కనబడతాయి. కానీ బ్రహ్మాస్త్రాల అస్త్రాల శస్త్రాలు ఉండవు. ఇది కేవలం మంత్రాల ఉచ్చారణతో ఈ అస్త్రాలను ఏమిస్తారు, ఆహ్వానిస్తారు. మంత్రోచ్చారణతో అంత పవర్ ఉంటుందన్నమాట. అయితే అప్పుడు ఈ 2 బ్రహ్మాస్త్రాల ప్రయోగంతో ఇంకా ప్రయోగం స్టార్ట్ కాలేదు యాక్చువల్లీ కదా. ఇంకా ప్రయోగం స్టార్ట్ కాలేదు. జస్ట్ 2 బ్రహ్మాస్త్రాలు ఆకాశంలో వచ్చేసినాయి, ఇంకా ఎదురు కాలేవు. కానీ చివరికి ఆ 2 బ్రహ్మాస్త్రాలు ఒకేసరికి ఒక పేద చక్రం తయారైపోయింది. దేనిది? అగ్నిది. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తే ఎట్లా వెలుతురు ఇట్లా వేడేస్తుందో ఆ విధంగా ఆ వెలుతురుతోని మొత్తం బ్రహ్మాండము కప్పబడింది. మొత్తం బ్రహ్మాండము ఆ 2 బ్రహ్మాస్త్రాల వేడితోని ఆ వెలుతురుతోని కప్పబడింది. అప్పుడు విశ్వంలో బ్రహ్మలోకంలోకి వెళ్ళే పడితే కింద పాతాళలోకం వరకు, బ్రహ్మలోకంకి వెళ్ళి పడితే కింద పాతాళలోకం వరకు ఈ 3 లోకాలలో ఉన్న జనాలందరూ దాన్ని తట్టుకోలేక ఇదేందనుకొని వాళ్ళకు సంవర్తక అగ్నిలాగా, ఎందుకంటే ప్రళయకాలంలో సంవర్తక మేఘాలు వస్తాయి, ఇంకా సంవర్తక అగ్ని వస్తుంది ఈ మొత్తము సృష్టిని లయం చేయడానికి. నాకు అనిపించింది ఆ సమయంగా, అంటే బిఫోర్ టైం, సమయం కంటే ముందే ఈ సంవర్తక అగ్ని ప్రకటించిందా అటువంటి ఫీలింగు అందరికీ వచ్చేసింది. కానీ భక్తుల గుణమేంది? భక్తులంటే ఎవరిని నష్టపెట్టారు, అమాయకులను నష్టపెట్టారు. అర్జునుడు అర్థం చేసుకున్నాడు, నేను ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఇవి 2 దగ్గరికి వచ్చేస్తే ఈ మొత్తము సృష్టి నాశనం అయ్యేటట్టుంది. కనుకనే అర్జున్ విషయుడు
తన బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ తీసేసుకున్నాడు. మళ్ళీ హీ విత్డ్రాడ్ ఇట్, హీ విడ్రూ దాట్ బ్రహ్మాస్త్ర కదా. ఎందుకంటే కేవలం జనాలు కాదు, గ్రహాలు కూడా నష్టమయ్యే పరిస్థితి ఉంది. సో దానికి నేను బాధ్యుని కావద్దు. నా ఒక్క శత్రుభావం కోసము, ఒక్క వ్యక్తి కోసము నేను ఈ సృష్టిని నాశనం చేయను అనే భావంతో అర్జున విషయుడు, అర్జున ఎంత శక్తి సంపన్నుడు, కేవలం తన బ్రహ్మాస్త్ర కాదు, 2 బ్రహ్మాస్త్రాలను నిష్ఫలం చేసేసిండు పనికి రాకుండా. దట్ ఈజ్ అర్జునస్ పవర్. తన బ్రహ్మాస్త్రము ప్లస్ అశ్వత్థ బ్రహ్మాస్త్రం 2 నిష్ఫలం అయిపోయినాయి. అది అర్జునుడి పవర్. ఎందుకంటే అదే కృష్ణుడి కోరిక ఉండేది. కృష్ణుని కోరిక పూర్తి చేసే ప్రయోజనతో లేక కృష్ణుని కోరిక నెరవేర్చాలని ఎవరైతే ఆ కోరిక పూర్తి చేసే కార్యంలో భాగస్వాములు అవుతారో, పాల్గొంటారో, వాళ్ళందరూ అన్ని శక్తులు వచ్చేస్తాయి. ఎందుకు? ఎందుకంటే భగవానుడు వాళ్ళకి శక్తి సంపూర్ణ చేస్తాడు. నువ్వు నా కోసం ఈ కార్యం చేస్తున్నావు కదా, సో ఆ కార్యంలో నువ్వు విజయవంతం కావాలంటే అది నేను చూసుకుంటా. నువ్వు కేవలం నిమిత్త మాత్రునివిగా. మనం ఈ ప్రపంచంలో ఎన్నో ఘనమైన కార్యాలు చేయాలనుకుంటాము, కానీ అది భగవంతుడి సేవతో సంబంధం లేకపోతే అవన్నీ వేస్ట్, నువ్వు చేయలేవు. కానీ భగవద్భక్తిలో, భగవంతుని సేవలో అసాధ్యం అనిపించచ్చు కొన్ని కార్యంలో అసాధ్యం అనిపిస్తుంది, కానీ అది భగవంతుని సేవ కాబట్టి ఏమవుతుంది, జనాలు విజయవంతం అయిపోతారు. ఎందుకు? ఎందుకంటే భగవానుడు శక్తి కలిగిస్తాడు. 500 సంవత్సరాల క్రితము ఆ కృష్ణుడు ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు అవతరించిండో అప్పుడు తను ఒక మాట అన్నాడు. ఏంది? పృథ్వీచే ఆతే జత నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోయిబే మోరా నామ్. శ్రీకృష్ణుడు ఒక భవిష్యవాణి చేసిన ఏమని, ఈ పృథ్వీ మీద ఉన్న ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క నగరంలో ఈ హరే కృష్ణ మహామంత్రము చెప్పడము, పలకడము, పాడడం జరుగుతుంది. చెప్పింది ఎప్పుడు? 500 సంవత్సరాల క్రితం. అప్పుడున్న భక్తులకు ప్రశ్న వచ్చింది, ఎవరు చేస్తారు ఇది, ఎట్లా సాధ్యమవుతుంది లేదా? 1965 వరకు ఈ కార్యం జరగలేదు. 1965 వరకు ఈ హరే కృష్ణ ప్రచారము, హరే కృష్ణ మహామంత్రము భారతదేశం దాటలేదు. కాలు ఫోల్డ్ చెప్పి. కానీ 65లో 1965లో ఏమైంది? ఒక 70 సంవత్సరాల వృద్ధుడు జేబులో కేవలం 40 రూపాయలు పెట్టుకొని, ఎన్ని రూపాయలు? 40 రూపాయలు మాత్రమే. 13వ ఆగస్ట్ శుక్రవారం రోజు 1965, 13 ఆగస్టు 1965 రోజున ఒక 70 ఏళ్ళ వృద్ధుడు భారతదేశం నుండి అమెరికాకి వెళ్తుండు. ఏరోప్లేన్లో కాదు, సరుకులు, కార్గో షిప్, సరుకులు వహించే పడవల. 38 రోజుల ప్రయాణం. అమెరికాలో ఎవరు పరిచయం లేరు, ఎవరు దిగిన తర్వాత రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. వారు వెళ్తుండ్రు, న్యూయార్క్ చేరుకుంటుండ్రు. 1965 నుండి 75 వరకు, 77 వరకు, 65 నుంచి 77 వరకు 12 సంవత్సరాలలో విశ్వమంతట్ల 108 కృష్ణుని ఆలయాలు స్థాపిస్తుంది. 70 ఏళ్ళ వ్యక్తి జేబులో 40 రూపాయలు పెట్టుకొని ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఆ వ్యక్తి కేవలము ఇది భగవంతుని కోరిక, ఇది భగవంతుడి యొక్క భవిష్యవాణి,
ఈ హరే కృష్ణ మహామంత్రం పృథ్వీ మీద ఉన్న ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క నగరంకి చేరుకోవాలి, అందుతుంది అని భవిష్యవాణి చేసిండు. అది అందాలి, ఆ భవిష్యవాణి సత్యం కావాలి, నెరవేర్చాలి అనే భావంతో ఈ 70 ఏళ్ళ వ్యక్తి అమెరికా పోతుండేంది. అక్కడ ఎవరైతే జీవితంలో ఎన్నడూ కృష్ణ అనే పదం వినలేరో, ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రము కేవలం మద్యం మాంసం వ్యభిచారం దూచం చేసేవాళ్ళు కృష్ణ భక్తులు అవుడైంది, పరమహంసులు సన్యాసులు అవుడైంది. ఎట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యమవుతుంది కేవలము కృష్ణ శక్తితోనే. కృష్ణ శక్తి వినా నాహి తార్ ప్రవర్తన్, కలి కాలే ధర్మ కృష్ణ నామ సంకీర్తన. వేల వేల లక్షల జనాలు ఈరోజు భక్తులుగా మారి ఉన్నారు. ఈరోజు ఈ సమావేశం ఉంది, ఇక్కడ మనం కూర్చుని ఈ సమావేశంలో ఎట్లా సాధ్యమైంది? అది ఈ 70 ఏళ్ళ వ్యక్తి అమెరికా ఓడి వలన. ఎవరు? శిల ప్రభుపాదులు వారు కదా. కేవలం భగవంతుని యొక్క కోరిక నెరవేర్చారే భావంతో వారు వెళ్ళిండ్రు, సక్సెస్ అయిపోయారు. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు శక్తి ఇస్తాడు, భగవానుడు ఆ కార్యం చేపించుకుంటాడు. కనుకనే జీవితంలో ఘనమైన కార్యం, గొప్పమైన కార్యం చేయాలంటే అది కేవలం భగవంతుడు శక్తి సాధ్యమవుతుంది, అంతవరకు కాదు అది. తో కనుకనే ఈ 2 బ్రహ్మాస్త్రాలను అర్జున్ ఏమి చేసిండు? మళ్ళీ విడ్రా చేసిండు. విడ్రా చేసిన తర్వాత ఇక వీడు ఏం చేస్తాడు? ఈ అశ్వత్థామ మనది ప్రయోగం ఏమైంది? నిష్ఫలమైపోయింది కదా. అప్పుడు అర్జుని కళ్ళు రాగి రంగు ఎట్లుంటుంది? ఎర్రగా ఉంటుంది. ఇంకా ఆ రాగిని అగ్గిలెత్తే ఇంకెర్రగవుతుంది. తో అర్జుని కళ్ళు అట్లా ఎర్రగైపోయినాయి, యాజ్ హాట్ యాజ్ కాపర్ బాల్స్, రెడ్ హాట్ కాపర్ బాల్స్. వెళ్ళి అశ్వత్థామను బంధించిండు. తాడు బట్టి ఒక పశువును కదా మనము కాలు కట్టేసి లాగేసుకున్నామో అట్లా లాక్కుని తీసుకెళ్ళిండు. ఎక్కడికి? ఎక్కడైతే వీళ్ళందరూ ఉన్నారు ఈ శిబిరంలో కదా. ఈ శిబిరంలో ఉన్న చోటుకు వీళ్ళందరినీ తీసుకెళ్ళిండు కదా. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అర్జుని కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి, దేనిలాగా? రాగిలాగా. చల్లటి రాగా, వేడి రాగి. ఇక కృష్ణుని నేత్రాలు అవి కమల పూలా ఉన్నాయి. ఆ కమల పద్మనయన పద్మలోచన కృష్ణుడు అర్జునికి ఒక ఆజ్ఞ ఇస్తుండు. ఏందా ఆజ్ఞ? ఓ అర్జున, నువ్వు ఈ బ్రాహ్మణపై ఎలాంటి దయ చూపకు. వీడు బ్రాహ్మణ కుమారుడు, వీనిపై ఎలాంటి దయ చూపకు, వాడిని వదిలిపెట్టకు. నువ్వు పట్టుకొచ్చినావు కదా, వాడిని వదిలిపెట్టకు, వానిపై ఎలాంటి దయ చూపకు. ఎందుకంటే వాడు మీ 5 పుత్రులను నిద్రలో వాడు చంపేసిండు. కనుకనే వానిపై దయ చూపకూడదు అని ఆజ్ఞయిస్తుండు. అంటే ఏంది? వాడిని చంపే సిద్ధాంతం చెప్తుండు, శాస్త్ర సిద్ధాంతం. ఏంటది? ఆ పర్సన్ హూ నోస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలీజన్ డస్ నాట్ కిల్ ఎన్ ఎనిమీ. ధర్మ సిద్ధాంతాలు తెలుసుకున్నవాడు ఎన్నడూ కూడా తన శత్రువులను చంపడు. ఏ అవస్థలో? కొన్ని కండిషన్లు ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఉంది, ఎప్పుడైతే ఆ శత్రువు కేర్లెస్ ఉన్నాడు, అంటే ఏంది? వాడు సావధాన్ లేడు. కనుక యుద్ధ విషయంలో సావధాన్, అటెన్షన్ అంటారు, సిద్ధంగా ఉండు. వాడు సిద్ధంగా లేకపోతే వాడిని చంపకూడదు. ఇది రూల్స్, ఇది మారల్స్. యుద్ధం చేసే కొన్ని నీతిలు ఉన్నాయన్నమాట. యుద్ధము చేసే చంపకుండా చెప్పాలి, రై జాగ్రత్త, రెడీ ఉందా లేదా? వాడు రెడీ ఉంటేనే యుద్ధం చేయొచ్చు. ఫస్ట్ కండిషన్. కేర్లెస్, ఇంటాక్సికేటెడ్, మత్య అవస్థలో మద్యపానం చేసిండు,
వానికి సోయలేదు, వాని కూడా చంపరాదు. శత్రువు పిచ్చిలేసింది, మనస్థితి సరిగా లేదు, వాని కూడా చంపరాదు. నిద్రలో ఉన్నప్పుడు కూడా చంపరాదు. భయపడి ఉంటే చంపరాదు, లేకుంటే వానితో పడి మంది రథం లేకపోతే చంపరాదు. ఇవి కండిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు, ఏ యూరా ఏం రథం ముందు లేదు, ఏం చూస్తావు అయ్యి అంటారు. లేదా చంపు ఎట్లన్నా, కానీ లేదు. నాటి కాలంలో యుద్ధం కూడా ఎంతో నీతితో జరుగుతుండే, ఇష్టం ఉన్నట్టు కాదు. ఇవన్నీ కండిషన్లు చెప్తుండు. మరియు అంతేకాదు, ధర్మ సిద్ధాంతాలు తెలిసినవాడు, ఎరిగి ఉన్నవాడు, వాడు ఎన్నడూ ఒక బాలుని, ఒక స్త్రీని, లేదా ఒక బుద్ధిహీనమైనటువంటి పశువును, లేదా తనకు శరణ్ పొందిన జీవిని చంపడు. ధర్మ సిద్ధాంతాలు తెలిసినవాడు. ఇప్పుడు చెప్పినా కదా, జనాలు కోళ్ళు మేకలు చాదుకుంటారు, ఇంట్లో ఎన్నో పశువులు చాదుకుంటారు. దానికి ప్రేమ కొద్దీ పచ్చగడ్డి కోసుకొస్తారు, తినబెడతారు. ఆ మేక అనిపిస్తుంది, అబ్బా నేను ఎంత ప్రేమ కొద్ది చూసుకున్నది లేదా. వీడు గడ్డి పెడతా ఉంటే ఆ మేక వచ్చి నాకుతుంది, చేస్తుంది. దేనికోసం తినబెట్టేది? అమ్మడానికి లేదా కోసుకోవడానికి. సంవత్సరం కూడా ముందే, ఇప్పుడు వచ్చే సంవత్సరము మా ఇంట్లో శుక్రవారం దేవుడు పెట్టేది ఉంది. ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి దాన్ని 6 నెలలు గడ్డినట్టు కూడా తినట్టు మంచిగా మంచిగా బలుతుంది. అది ఆశ్రయించింది, దాన్ని నరికేసు. ఇది ధర్మం కాదు. ఇంకా అందరికంటే దారుణంగా అయితే, అందరికంటే దారుణంగా అంటే ఈ రైతులు వాళ్ళ ఇడ్లను అమ్మేశాడు. మేకలు ఒప్పుకోవచ్చు, ఆ ఎద్దులు మొత్తము జీవితం అంతా దారపోతాయి రైతుల కోసం. ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం కష్టపడతాయి. ఆ ఎద్దులు పనిచేస్తే లక్షల కోట్లు సంపాదించారు. కానీ లాస్ట్లో చివరికి గతేంది, కట్టుకొని పాలు. దాంతో పని చేపించుకొని ఏం చేయాలి, దాన్ని చంపిపియాలి. ఆవు పాలు తాగి ఆవు ఏ రోజు పాలు కూడా అయిపోతుందో దాన్ని కట్టుకొని అమ్మేసేయాలి, చంపేయాలి. తల్లి పాలు తాగాలి, తల్లిని చంపేసేయాలి. ఎట్లా అనిపిస్తుంది వినడానికి? తల్లి పాలు తాగి తల్లిని ఆమె చంపేశాడు. ఇది కలియుగం సిద్ధాంతం. మాకా దూద్ పియో और మాకు మార్దాలు. ఈ ఎద్దులు మనిషిలాగా పనిచేసినాయి, ఇంటి మనిషిలాగా, కుటుంబ సభ్యులాగా. కొన్ని రూపాయల కోసం ఏమంటే అది పని చేస్తలేదు, అది కింద పడిపోయింది, కోతకు వచ్చింది. ఒక అమ్మ చెప్తుంది, మా ఇంట్లో ఆవు ఆదుకున్నాం, నేను అమ్మేసిన కాడుకుని, ఏంటంటే కోతకు వచ్చింది. అటు పంటలాగా ఏమంటుంది ఆమె, కోతకు వచ్చేసింది. మక్కలు కదా కోతకు వచ్చినట్టు చెప్తాం మనం, నువ్వులు కోతకు వచ్చినట్టు చెప్పినట్టు ఆవు కోతకు వచ్చిందని చెప్తుంది. నేను అన్నా, మరి నువ్వు కూడా కోతకు వచ్చిందని చెప్పిన. ఆమె వృద్ధురాలు, నువ్వు కూడా కోతకు వచ్చిన, మరి నీ కొడుకులు నేను చంపేయాలనా, కోసి పారేయాలనా? పనికెత్తలేవు, ఏం చేస్తలేవు నువ్వు, ఎందుకు ఉండాలి నువ్వు? శాస్త్రము ఏం ఒప్పుకో. కనుకనే ఇవన్నీ కండిషన్లు ఉన్నాయి. ఎవరికైతే ధర్మ సిద్ధాంతాలు తెలుసో వాళ్ళు ఎన్నడూ కూడా ఈ పనులు చెయ్యరు. దాని తర్వాత ఈ చాలా మంచి మాట కృష్ణుడు చెప్తుండమాట. ఈ సాక్షాత్ కృష్ణుడి నుండి అర్జునుడికి చెప్పడం, ఉపదేశించడం జరుగుతుంది. ఆ క్రూవల్ అండ్ రెచెడ్ పర్సన్. క్రూవల్ అంటే ఏంది? క్రూరుడు. ఒక క్రూర వ్యక్తి, ఇంకొక దుర్మార్గుడు. ఎవరైతే తన జీవితము కేవలము ఇతర జీవులను చంపేసి బ్రతికుంటాడో వాడిని ఖచ్చితం చంపేయాల్సింది. లేకుంటే వాడిని చంపేయకపోతే వాడు నరకం పడతాడు. కండిషన్. ఈరోజు సమాజం ఎట్లుంది? మానవులు బతికేది దేని మీద? ఇతర జీవులను చంపేసి. అవును లేదా? కృష్ణ చెప్తుండు, a cruel and a wretched person who maintains his existence at the cost of others' life. ఇతర జీవులను చంపేసి తన జీవితంని కాపాడుకునేవాడు
మరి చంపేయాల్సిందే. కనుకనే మన దేశంలో పాతకాలంలో కూడా ఎవరైనా మర్డర్ చేస్తే, హత్య చేస్తే మనకి శిక్ష ఉంటుంది, ఉండాల్సింది. ఏం ఉండాల్సింది? ఉరి శిక్ష. ఇప్పుడు ఉరి శిక్ష మంచిదా తప్ప? ఉండాలా ఉండద్దా? ఏమంటారు? ఉండాలా ఉండదా ఉరి శిక్ష? ఎందుకు? ఎందుకు ఉరి శిక్ష ఇస్తారు? 2 రీజన్స్. ఇది మను సమితి చెప్తుంది. హత్య చేసేవానికి 2 కారణాల వల్లే ఉరిస్తాడు. ఎందుకంటే వాడు బ్రతుకున్నాడు అనుకో, వాడు ఇంకెంతో చంపెత్తాడు. కనుక వాడిని చంపేసాడు. ఫస్ట్ కారణం. రెండవ కారణం, వానికి ఉరి శిక్ష చంపేస్తే ఏమవుతుంది? వాడు చేసిన హత్యలకు వాడు వాస్తవంగా నరకం పోయేది. కానీ వాడు చేసిన పాపాల నుండి వాడు విముక్తుడు అవుతాడు. మనకి శిక్ష ఎక్కువ ఏమవుతుంది? వాడు ఇంకో చంపుతాడు, వాడు నరకం దారి పడతాడు. కనుకనే వాడు నరకం దారి పట్టకుండా అధోగతి కాకుండా పురోగతి కావాలంటే వాడిని చంపేయాలి. ఇది శాస్త్రం సిద్ధాంతం ఉంది. కనుకనే ఉరి శిక్ష ఇవ్వడం జరుగుతుంది శాస్త్రం ప్రకారం. ఇక్కడ కృష్ణుడు చెప్తుండు, ఇతర జీవుల హింసించి తన ప్రాణాన్ని కాపాడుకునే వాడిని చంపేయాల్సిందే, లేకుంటే వాడు నరకం పోతాడు. ఇందులో ప్రభుపాదుల వారు చాలా మంచి విషయం చెప్తున్నారు. కొంచెం జాగ్రత్త వినండి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, మేము మాంసాహారం చేయము, కానీ నేను మాంసం అమ్ముతా. మా చుట్టాలు వస్తారు ఇంట్లో, మేము మానేసినాము కానీ చుట్టాలు తింటారు కదా, వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళ పానం కలకల అంటే అంటారు. ఏమంటారు? చుట్టాలకు అండి పెట్టకపోతే పానం కలకల అంటేది. మేము తినము కానీ అండి పెడతాం. ఏమంటారు? మంచిదా? చుట్టంది పానం కలకలంటుందని నువ్వు ఈ జీవిది పానం కలకలనిపిస్తావా? కనుకనే ఒక విషయం చాలా శ్రద్ధతో గట్టి వినండి. ఏ విధంగా అయితే ఒక మర్డర్ జరిగితే అందులో ఎందరెందరూ భాగస్వాములు అయినరో వాళ్ళందరికీ శిక్ష అవుతుంది. అవును లేదా? ఆ ప్లాన్ చేసే వాళ్ళను ఎట్లా చంపాలి ప్లాన్ అని కూడా అవుతుంది. అలాగే మాంసాహారం చేసే వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. వాడు చంపడు, తినడు, కానీ వాడు అంటాడు చంపేయని. మీరు గమనించారు ఒక విషయం, మీరు ఇంట్లో శుక్రవారం దేవుని పెట్టుకుంటే ఈ పని ఎవరిది కోసేది? ఎవరు కొత్తారు? సాకలే కొత్తాడు. కానీ కోశ కంటే ముందు సాకలు ఏం చేస్తాడు? ఇట్లా పడుకుంటారు, అడుగుతాడు కొయ్యాలని అని. ఎవరు అంటాడు, ఏం చూస్తున్నా కొయ్య అంటాడు. నువ్వు కొయ్యలేవు, నువ్వు తినలేవు, కానీ నువ్వు కొయ్యడానికి ఆజ్ఞ ఇచ్చినావు కాబట్టి వన్ హూ గివ్స్ పర్మిషన్ చిక్కిపోతాడు వాడు. ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ చంపేవాడు. నా దుకాణం ఉన్న దంతం ఉంది, ఏం చేయాలా? నా బతుకు దీని మీద ఉంది, నేను చికెన్ షాప్ పెట్టుకున్నా, మటన్ షాప్ పెట్టుకున్నా, ఈ జైపూర్ ఎట్లా బతుకుతా? నేను దీక్షలో ఉంటా, ఎర్ర బట్టలు కర్ర బట్టలు వేసుకుంటా, కానీ మళ్ళీ ఏం చెప్తున్నా? నరుకుతున్నా. చిక్కుతావా? చిక్కుడే. వన్ హూ గివ్స్ పర్మిషన్ ఫస్ట్. సెకండ్, వన్ హూ కిల్స్. నువ్వు తిన్నా తినకున్నా నువ్వు కోసినావు కదా, నీకు కూడా పర్సంటేజ్ ఉంది. మూడవది, వన్ హూ సెల్స్. నేను కొయ్యలే, కోషన్ తీసుకొచ్చిన వెంకీస్లోకి వెళ్ళే రెడీమేడ్ దొరుకుతాయి, అక్కడ తీసుకొచ్చి నేను అమ్ముతున్నా. నువ్వు తీసుకొచ్చి అమ్మినా కానీ పర్సంటేజ్ ఉంది. మూడైనా, ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేవాడు, రెండోది చంపేవాడు, మూడవది చంపిన పశువును అమ్మేవాడు.
నాలుగోది కుకింగ్ చేసేవాడు. నేను హోటల్లో పనిచేస్తా, కానీ నేను కుకింగ్ చేస్తున్నా, నీకు కూడా పర్సంటేజ్ ఉంది. ఎన్నాయి 4. వినూరు గట్టిగా ఇంటూరు. ఐదవది నేను కేవలం అడ్డిస్తున్నా అంతే, నీ కమిషన్ నీకు ఉంటుంది. ఇక నువ్వు తినకున్నా, చంపకున్నా, కొయ్యకున్నా, ఏం చేయకున్నా అడ్డిస్తున్నావంటే నీ కమిషన్ నీకు. ఇంకా చివరికి వంట చేసేవాడు, తినేవాడు. తో కేవలము మాంసరం తింటేనే వాడు నరకం పోతాడు అనుకోకుండ్రి. తినే కంటే ముందు ఏం జరుగుతున్నాయో. ఎవరు ఫస్ట్ ప్లానర్, పర్మిషన్ ఇచ్చేవాడు కొయ్యిరా అన్నోడు, వానికి నరకం. రెండోది కోసేవాడు, మూడోది అమ్మినోడు, నాలుగోది కుకింగు, ఐదవది అడ్డిచ్చుడు, ఆరోది తినేవాడు. ఈ 6కి 6 నరకం పట్టుడే. 6కి 6 నరకం పట్టుడే. వచ్చే జన్మంలో వాళ్ళ గతి కూడా అంతే. ఆలోచించరు మీరు, అందరు ఈ కడికి వస్తారు. ఎట్లా ఉన్నారు మీరు? 6 పైకి 99% వెళ్ళి ఇళ్ళు ఉన్నారు. నేను పోయలే, మేము వాడు పోయినా వాడు కోసిండు, ఆ కట్టుకోడు కోసిండు, ఆ షాపుడు కోసిండు, నేను పోయలే. నేను అండలే, రెడీమేడ్ తెప్పించుకున్నాము కదా. ఆర్డర్ ఇచ్చినాం ఇలా డామినోస్లో, లేకుంటే జొమాటోలాగా, స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చినాం, అక్కడ వచ్చింది. మేము అండలే, మేము అంటాం కదా. 6 కనుకనే జాగ్రత్త. ఏ విధంగా కృష్ణ చెప్తుండు, ఇతర జీవులను హింసించి వీటి మీద నువ్వు ఆధారపడి ఉంటున్నావు, నీకు కూడా అదే గది అవుతుంది. నువ్వు కూడా ఆ పశువుల చేత చంపబడబోతావు. నువ్వు కూడా అదే నొప్పి అనుభవించుడే. నరకలోకంలో ఉంటుంది, నరకలోకంలో అనుభవించుడే. మళ్ళీ పశువు అయి పుడతావు, ఇంకా ఈ పశువు చంపిన కదా వాళ్ళ చేత నువ్వు కూడా ముక్కలు అవుతావు. ఇవన్నీ తప్పెటి కావు. వాడిని ఓళ్ళు చూసిర్రా, నువ్వే చూస్తావు. ఓళ్ళు చూసిర్రా, నువ్వే చూస్తావు, నువ్వే అనుభవిస్తావు. ఏదో తిన్నాము, మర్చిపోయినాము, తప్పింది అనుకుని ఏం తప్పవు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు ఒక సరైన సమానమైనటువంటి ప్రతి చర్య ఉంటుంది. ఇది సృష్టి, ఇది నియమం ఉంది. ఆ సృష్టి నియమంని ఎవరు కూడా తప్పలేరు. కనుకనే కృష్ణుడి విషయం చెప్పి దాని తర్వాత కృష్ణుడు, అర్జున వీని చంపేయు, ఇంకా మనం పోయేకంటే ముందు ఏమన్నావు గుర్తు చేస్తున్నాం. మళ్ళా మనం వీడిని బంధించక ముందు ఏం చెప్పాను ద్రౌపదికి? మన తల నరికేసి మన తల మీద లేవడి ద్రౌపదికి స్నానం చెప్పినావు కదా. కనుకనే నువ్వు ద్రౌపదికి వీని తల ఇవ్వాల్సిందే. ఎవరి ఆదేశం ఉంది? ఇది కృష్ణుడి ఆదేశము అర్జునుకు ఉంది. ఎందుకంటే వీడు కేవలము నీ పుత్రులను చంపలేడు, తన గురువు మాట కూడా అవజ్ఞ చేసిండు. తన గురువును కూడా సంతృప్తి పెట్టలేడు. తన గురు ఎవరు? దుర్యోధన. వీడు చేసే కర్మతో గురువు కూడా సంతోషపడలేడు. తో గురువు కూడా సంతోషపడినప్పుడు కదా ఎవరు మెచ్చని బతుకున్నట్టు అవి. కనీసం మనం ఎంత నీచమైన కార్యం చేసినా కానీ మొక్కలను మెచ్చుకోవాలి కదా. తో ఎవరు మెచ్చుకోని పరిస్థితి ఉంది కదా. కనుకనే కిల్ హిమ్ ఇమ్మీడియట్లీ. ఏమో చెప్తుండు, తొందర విని చంపేయి. కరీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది భగవానుడు ఇట్లా చేసుకుని మంచిగా. ఇదేనా దేవుడు బతికిస్తాడు కానీ దేవుడు చంపేస్తాడా? అవును లేదా? దేవుడు బతికియాలే. దేవుడు క్షమ దయాగుణంతో నిండా ఉన్నవాడు, క్షమించాలా కదా.
ముచ్చట్లు కూడా ఎక్కైతున్నాయి, ముచ్చట్లు అందరు బయట హాయిగా బయట ముచ్చట్లు పెట్టదు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ కూర్చోమంటే ముచ్చట్లు పెట్టకూడదు. తో మనకు అనిపించేది భగవంతుడు చాలా దయగలవాడు, కృష్ణుని పేరు కరుణా సింధు. కానీ ఇక్కడ ఏం చేస్తుండు? చంపమంటుండు. ఎందుకంటే భగవానుడు అర్జునుని పరీక్షిస్తుంది. అర్జున్ యొక్క ధర్మ నిరతను పరీక్షిస్తుంది. అర్జున్ ఏం చేస్తాడో చూద్దాం. ఇది భగవంతుడు ఒక గుణం ఉంది. భగవాన్ తన భక్తులను ఎప్పుడు పరీక్షిస్తుంటాడు. నువ్వు ఎంత దగ్గరకు అవుతావో అంత పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే పరీక్ష లేనిది ఎవరికి క్వాలిఫికేషన్ రాతుందా? ఎగ్జామ్ రాయకుండా డాక్టర్ అవుతావా? ఎగ్జామ్ రాయకుండా బీటెక్ అవుతావా? ఎగ్జామ్ రాయకుండా ఇంజనీర్ అవుతావా? ఇంజనీర్ అయి కోరిక ఉంటే, డాక్టర్ అయి కోరిక ఉంటే, వకీల్ అయి కోరిక ఉంటే దానికి సంబంధించిన ఎగ్జాము రాసు ఉండలేదా? తో అలాగే నాకు భగవద్భక్తులు అయ్యేది ఉంది, నాకు భాగవత ఉత్తమ అయ్యేది ఉంది అని కోరిక వచ్చినప్పుడు భగవాన్ ఏం ఇస్తాడు? క్వశ్చన్ పేపర్ వేసి చెప్తాడు. ఇది అర్జున్ క్వశ్చన్ పేపర్, చూద్దాం ఏం చేస్తాడు. ఏం చేస్తాడు అర్జున కదా. తో కనుకనే వాస్తవంగా కృష్ణ భగవాన్ అర్జున్ని ప్రోత్సహిస్తుండు, ఎంకరేజ్ చేస్తుండు, పని చంపే అశ్వత్థామని చంపే అని. కానీ అర్జున్కి మాత్రము ఈ ఐడియా నచ్చలేదు. ఈ ఐడియా చంపేసే విషయము అర్జున్కి నచ్చలేదు. అశ్వత్థామ ఇంత ఏమైనా కర్మేసిండు, ఇందరు చంపేసిండు, అయినప్పుడు కూడా చంపేయలేడు. తో భగవాని హృదయంలో ఆ సమయంలో దయాభావం లేదు, ఉంది, కానీ ఇప్పుడు ఎట్లా ప్రకటిస్తుండు? లేనట్టు. కానీ భక్తుడు భగవాన్ కంటే గొప్పవాడు. క్షమిస్తారు మీరు ఎవరన్నా? ఒక మాట అంటే మనం క్షమించాము అనలేదా? ఒకటి ఇట్టది పక్కన వచ్చి ఒరే దుర్మార్గుడు అని, ఓహో థ్యాంక్ యూ అంటావా? అంటారు కదా మీ పైకి థ్యాంక్ యూ అని. నేను చాలా ధన్యులైనా నన్ను గుర్తు చేసావు నువ్వు అంటావా? థ్యాంక్ యూ ఫర్ ఎక్నాలజింగ్ మీ అంటావు. అప్పుడు వాడు ఒక్క మాట అంటే ఇంట్రెస్ట్తో సహా యాడ్ చేసి చెప్తావు. ఇక్కడ 5 కొడుకులు, కళ్ళం కూడా 5 కొడుకులు, ఎంత బాధ ఉండాలా, ఎంత బాధ ఉండాలా. కానీ భగవద్భక్తులు అంటే ఎవరు? భగవద్భక్తులు అంటే తన బాధను పక్క పెడతారు. వాళ్ళు తన బాధ పక్క పెట్టి ఇతరులు బాధపడకూడదు చూసుకుంటారు. ఇది భగవద్భక్తులు. వాళ్ళు అంటారు పర దుఃఖి. ప్రభుపాదులు వారు ఆ 70 ఏళ్ళ వయసుకు అమెరికా వాడు కారణం ఏంది? పిచ్చిలేసిందా? ఎందుకు అమెరికా వాడు అవసరమా? హాయిగా వృందాల్లో ఉండేవాడు, వృందాల్లో కూర్చుండి తన భక్తి తన భజన చేసుకుంటా వైకుంఠం పోవచ్చు కదా. 38 రోజుల ప్రయాణం చేసుకుంటా 2 సార్లు గుండెపోటు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. ఒక డాక్టర్ లేదు, ఒక ఇంజక్షన్ లేదు, ఒక మందు లేదు. అంత కఠినమైన అవస్థలో అమెరికా ఎందుకు పోడు? ఎందుకంటే ఈ సమాజంలో, ఈ లోకంలో జనాలు బాధపడుతుండ్రు, వాళ్ళ బాధలు తగ్గాల్సింది, వాళ్ళ బాధలు తొలగడానికి. ఇంకా అన్ని సమస్యలకు మూల కారణం ఏంది? కృష్ణునితో గల ఉన్న మన సంబంధాన్ని మనం విడగొట్టుకున్నాము. ఇంకా బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం ఏంది? ఆ విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుడు. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం ఇదే, కృష్ణునితో విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేయడం. ఇంకా దీని మించిన సేవ ఏం లేదు. సో కనుకనే అంత వయసులో ప్రపంచంలో ఉన్న జనాలు ఇంత శోకిస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వాళ్ళ బాధ కలుగుతుంది కేవలం కృష్ణునితో సంపర్కంలో వచ్చేస్తే. కనుకనే కృష్ణ భక్తి ప్రచారం చేసి అందరి సమస్యలను తొలగడానికి ప్రభుపాద వారు వెళ్ళిండ్రు. ఇది వైష్ణవులు, ఇది భగవద్భక్తులు. అర్జున్కి ఎంతో బాధ ఉంది, కానీ అశ్వత్థామని చంపుడు నచ్చట్లేదు కదా. అర్జున్ ఏం చేసిండు? అశ్వత్థామని పట్టుకొచ్చి, ద్రౌపది ఇగో తీసుకో, నా బాధ్యత అయిపోయింది, ఇక నువ్వేం చేస్తావో చెయ్యి వింతో.
ఇక్కడ ద్రౌపది చాలా బాధపడుతుంది. చాలా కొడుకులు బాధపడుతుంది. కానీ తన కొడుకులు చనిపోయితే ఎంత బాధ అనిపించలేదో దానికంటే ఎక్కువ బాధ ఇప్పుడు ద్రౌపదికి దేంతో అవుతుంది? అశ్వత్థామను ఈ కండిషన్లో చూసి. ఎందుకంటే ఇప్పుడు అశ్వత్థామ ఒక వీరుడు కాదు, అశ్వత్థామ ఒక పశువులాగా వచ్చేసిండు. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేసి నిశ్శబ్దంగా ఒక పశువులాగా పడిపోయి ఉన్నాడు అక్కడ. అటువంటి అవస్థను చూసి ద్రౌపది గుండె వాస్తవం ఒక విధంగా పగిలిపోయింది. ఏం చేసింది? అప్పటిదప్పుడే అశ్వత్థామకు 2 చేతులు జోడించి దండం పెడుతుంది. ఎందుకు దండం పెడుతుంది? ఏం కారణం? ఎందుకంటే అశ్వత్థామ వాళ్ళ గురు పుత్రుడు, అశ్వత్థామ బ్రాహ్మణుడు, మాకంటే ఉన్నతమైన కులంకి చెందినవాడు కనుక. ఇప్పుడు మనం ఉన్నతమైన కులం అంటే ఏంది? అయితే ఏంది? వాడు తప్పు చేసిన అప్పుడు దండ పెట్టుగా. తప్పుది విషయము వేరా, కానీ నాకంటే ఉన్నతమైన కులం వాడు, నాకంటే పెద్దోడు కనుకనే వాళ్ళని గౌరవించుడు, ఇది నా కర్తవ్యం. ఇది వర్ణాశ్రమం. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ వన్ హూస్ సీనియర్ ఎల్డర్. తో కనుకనే 2 చేతులు జోడించి ద్రౌపది దండం పెడుతుంది. దాని తర్వాత ద్రౌపది అర్జున వీడిని వదిలేయమంటుంది. వదిలిపెట్టు. ఎందుకు వదిలిపెట్టమంటుంది? ఎందుకంటే ఈ అశ్వత్థామ మన గురు పుత్రుడు. ఈరోజు మీరింత గొప్పమైన వీరులు తయారైనరు. ఎట్లా తయారైనరు? ఈరోజు ఈ మొత్తము పృథ్వీపై మీరు చక్రవర్తి సమ్రాటులు అయిపోయారు. ఎట్లా? ఎవరు? కేవలం గురువు కృప ద్వారా. ఆ ద్రోణాచార్య మీకు అస్త్రశస్త్ర విద్య నేర్పకపోతే ఈరోజు ఈ యుద్ధంలో మీరు విజయవంతం కాకపోతున్నారు. కనుకనే జీవితంలో మనకు ఒక్కళ్ళు మేలు చేస్తే ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ వ్యక్తిని తప్పులు చేసినా కానీ, లేదు ఆ ఫలానా వ్యక్తి నాకు ఒక మేలు చేసి నాకు మంచి చేసిండు అని గుర్తు చేసుకున్నావా? తర్వాత వ్యక్తి ఏం చేసినా కానీ బాధ అనిపించేది. ఇంకో చక్కని ఉదాహరణ ఉంది. కుచేలుడు ద్వారక వెళ్ళిండు కృష్ణుని కలవడానికి. ఏ ఉద్దేశంతో? కొంచెం ధనము పొందే భావంతో, ఉద్దేశంతో. కానీ అతనికి ధనం అవసరం లేకుండే. భార్య చెప్పింది వెళ్ళు వెళ్ళు వెళ్ళని. కుచేలుడు ద్వారక వెళ్ళిండు. కృష్ణుడు చాలా ప్రేమకు దరుచుకున్నాడు. తెచ్చిన అటుకులు తినేసిండు. రాత్రి అంతా కూర్చొని ముచ్చట్లు పెట్టిండ్రు. తెల్లారి బాయ్ బాయ్ చెప్పిండు. ఏమి ఇవ్వలేదు. ఎట్లా అనిపిస్తుంది? ఎంతో ఆశ కొద్ది పోయిండు, కానీ ఏమి ఇవ్వలే. అవును లేదా? కేవలం ఏదో చిన్న కట్నం ఇచ్చిండు అంతే. ఒక ఫార్మాట్ లాగా బ్రాహ్మణ కాబట్టి చిన్న కట్నము, కానీ ఆ కట్నం కోసం రాలే. ఏదో కొంచెం పెద్ద ధనం కోసం వచ్చిండు. కుచేలు మనసులో ఒక ఆలోచన వచ్చింది, నాకేం ఇవ్వకపోయాను. బాధ కలిగింది. ఎందుకంటే ఇంటికి పోయి చెప్పాడు కదా భార్యకు. భార్య అడుగుతుంది, మరి ఏం సంగతి? అటుకులు తీసుకోకపోతే ఇక అటుకులు బదులు ఏం తెచ్చినావు? ఆ బట్ట పేరు కూడా తెలియవు. ఆ బట్ట కూడా వారిస్తావా? లేదు. దాని బదులు ఏం తెచ్చినావు అని భార్య అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం సమాధానం ఇస్తా అని బాధపడుతుండు. కానీ కృష్ణుడు నాకు డబ్బు ఇవ్వలే, నాకు ధనం ఇవ్వలే అనే బాధ కలుగుతుంది. కానీ ఆ బాధ ఎట్లా తొలగిపోయింది? బాధ ఎట్లా తొలగింది? కుచేలుడు దారిలో కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటుండు. క్వాహం దరిద్ర పాపియాన్ క్వా కృష్ణ శ్రీనికేతన బ్రహ్మబంధు ఇతి స్మాహం బాహుభ్యాం పరిరంభిత. కృష్ణుడు దేవాది దేవుడు. శ్రీనికేతన. శ్రీనికేతన అంటే ఏంది? శ్రీనివాస. నికేతన అంటే ఆవాసం. తో ఎవరి వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసిస్తుందో అది శ్రీనివాసుడు.
ఆ శ్రీనివాసుడు ఒకవైపు అతను, ఇంకా నేను దరిద్రుణ్ణి. మరి ఎందుకు దరిద్రైనా? నేను పాపిస్తుంది, చేసిన పాపకర్మలకు నేను దరిద్రునై పుట్టినాను లేదా? కానీ నేను దరిద్రుడైనప్పుడు కూడా అతడు నన్ను దూరం చేయలే. ఏం చేసిండు? దగ్గర తీసుకొని బ్రహ్మబంధు ఇది స్మాహం బాహుభ్యాం పరిరంభిత, నన్ను గట్టిగా కవులుకున్నాడు, అలుముకున్నాడు. మళ్ళీ అంతేకాదు, నన్ను తన పర్సనల్ బెడ్రూమ్లో తీసుకెళ్ళి తన పీఠం మీద, తన బెడ్ మీద కూర్చొని పెట్టుకున్నాడు. ఇప్పుడు గృహస్థులు ఎవరన్నా ఎంత మంచి, ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా, ఏ గృహస్థుడు కూడా తన ఫ్రెండ్ను బెడ్రూమ్లో తీసుకుపోతారా మీరు? మాకు తెలియదు, మేము గృహస్థం కాదు, మాకు తెలియదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా తన ఫ్రెండ్ను నువ్వు హాల్లో కూర్చుని పెడతావు, ఇంకో రూమ్ ఇస్తావు, కానీ తన బెడ్రూమ్ మీద, ఇంకా తన బెడ్ మీద కూర్చుని పెడతావు. ఏ గ్రస్తుడు చేయడు. ఎందుకంటే ఆ బెడ్ కేవలం తన భార్య కోసం ఉంది, ఆయన కోసం ఉంది. మూడో వ్యక్తిని ఎవరిని కూర్చోబెట్టుకోడు. కానీ కూర్చోడు ఏం గుర్తు చేసుకుంటుండు? నాది ఏం విలువ లేదు, నేను దరిద్రుడిని, పాపిస్తుడిని. అటువంటి దరిద్రుడిని ఏం చేసిండు? తన బెడ్రూమ్లో తీసుకువెళ్ళి తన బెడ్ మీద కూర్చోబెట్టిండు. అంతేకాదు, ఆ బెడ్ మీద ఉన్న కూర్చున్న లక్ష్మి నిలబడి ఏమిస్తుంది? నాకు చామరతో విసురుతుంది. ఇంకా నన్ను కూర్చోబెట్టి నా పాదాలు కడిగిండు, నన్ను ఎంతో ప్రేమ కొద్దీ నాకు భోజనం పెట్టిండు. ఇవన్నీ గుర్తు చేసుకొస్తే ఏమైంది? ఇవ్వాలి అనే బాధ ఏమైంది? తొలగిపోయింది. సో కనుకనే జీవితంలో ఎవరన్నా మనకు ఏ చిన్న మేలు చేస్తే ఎన్నడూ మర్చిపోకూడదు. అది గుర్తు చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు. ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఆ వ్యక్తి ఎట్లా ఉండని, ఏమని ఉండని, నో మ్యాటర్ వాట్ ఈజ్ టుడే. ఈరోజు ఆ వ్యక్తి ఎట్లా ఉండొచ్చు, నీ శత్రువే ఉండొచ్చు, కానీ ఒక సమయంలో నాకు హెల్ప్ చేసిండు. ఆ వ్యక్తి వలె నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా, అది ఎన్నడూ మర్చిపోకూడదు. ద్రౌపది గుర్తు చేసుకుంటుంది, ఈరోజు ఓ పాండవులరా, ఓ అర్జున, మీరందరూ ఈరోజు చక్రవర్తి సమ్రాట్ అయినంటే ఎవరి అనుగ్రహం? అది కేవలము గురు ద్రోణాచార్య అనుగ్రహం. ఇంకా ఇది ఆ ద్రోణపుత్రుడు. ఇదేనా మీరు గురువుకు చేసిన మీ కృతజ్ఞత? కనుకనే వదిలేసేది, చంపరాదు. ఎంత చక్కని భావం ఉంది. మళ్ళీ ఏమంటుంది? రెండో విషయం చెప్తుంది ద్రౌపది. ద్రోణాచార్య చనిపోయిండు, ద్రోణాచార్య చనిపోయాడు, కానీ చనిపోయిన ద్రోణాచార్య ఇప్పటికీ బతుకున్నాడు, ఉన్నాడు మన అందుబాటులో. ఎట్లున్నాడు? ఎట్లున్నాడు? తండ్రి చనిపోతే తండ్రి బదులు ఎవరుంటారు? కొడుకుంటాడు. తో కనుకనే ద్రోణాచార్య చనిపోవచ్చు, కానీ అశ్వత్థామ రూపంలో ఈరోజు మన గురు మన అందుబాటులో ఉన్నాడు. కనుకనే మనం గురువుని చంపరాదు. రెండో కారణం అంటే అశ్వత్థామను చంపరాదు. సారీ. మూడో విషయం చెప్తుంది, నా కొడుకు ఒక్కడు అయిపోతాడని, నా కొడుకు దిక్కులేడు అయిపోతాడని. ద్రోణాచార్య భార్య కృపి, ఆమె సతీ కాలేదు. ఇక్కడ నార్మల్లీ భర్త చనిపోతే అప్పుడు ఆ టైంలో సతీ అవుతుంది, కానీ నా కొడుకు అవస్థ అయింది. కొడుకు కోసము కృపి సతీ కాలేదు, ఇంకా బ్రతికి ఉంది. కనుకనే ఆ కొడుకును నువ్వు చంపెత్తే ఏం లాభం? కానీ బతికేం లాభం? మళ్ళీ లాస్ట్కు ఒక ఎంత గొప్పమైన విషయం చెప్తుంటే అది వింటేనే ఇట్లా అనిపిస్తుంది, అబ్బా ఇటువంటి గుణాలు ఈరోజు జనాలలో ఉందా అనిపిస్తుంది. ఏమి చెప్తుంది? ఓ అర్జున, ఎవరికైతే ధర్మ సిద్ధాంతాలు ఎరిగి ఉన్నాయో, తెలిసి ఉన్నాయో, వారు ఎన్నడూ కూడా తన ద్వారా పూజనీయులైన వ్యక్తులను బాధగలిగారు. తన ద్వారా గౌరవింపబడిన వ్యక్తులను, తన ద్వారా పూజ వ్యక్తులు బాధగలుగుతామా?
కలిగాము. ఇక లాస్ట్కు ఒక మాట అంటుంది, ఓ అర్జున, నా 5 కొడుకులు చనిపోయినరు. నా 5 కొడుకులు, ఓ అమ్మలు ముచ్చట బయట లేవు, ఇక్కడ రండి, నేను కింద కూర్చుంటా, మీరు అక్కి ముచ్చటట్టు ఇక్కడ మైక్ కూడా ఇస్తా అందరికి వినేటట్టు. చెప్పినట్టు ముచ్చట పెట్టి అంటే నడుతుంది. డిస్టర్బ్ అవుతాం మేము, కొన్ని విషయాలు మనసులో అర్థంటే చెప్పేటి మీ ముచ్చట్లో మేము డిస్టర్బ్ అవుతాం. మేము చెప్పలేకపోతాం, మీకు నీ ఇష్టం లేకపోవచ్చు, కానీ కొందరు వింటున్నారు ఇక్కడ. కనీసం వాళ్ళ కోసం అన్నా మీరు నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు చెప్పాను స్టార్టింగ్లో బయట కొనరని, హాయిగా బయటకు ముచ్చట రండి, తినే టైంకి రండి, పెడతాం, భోజనాలు పెడతాం. కానీ ఇక్కడ కూర్చొని మీరు డిస్టర్బ్ కాకుండా మాకు డిస్టర్బ్ చేయకండి. 3 సార్లు చెప్పడం కూడా ముచ్చట్లు పెడుతుంది. అయితే నా 5 కొడుకులు చనిపోయినారు. కొడుకులు చనిపోతే ఏం బాధ ఉంటుందో అది కేవలం నాకే తెలుసు. నాకంటే ఎక్కువ ఎవరు తెలుసుకోలేరు. కనుకొని ఈరోజు గల నువ్వు అశ్వత్థామని చంపేస్తే కృపి, ద్రోణాచార్య భార్య, అశ్వత్థామ తల్లి కూడా నాలాగా ఏడ్చుకుంటే జీతం గడుపుతుంది. నీకు అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బాధ ఏముంటుందో అది నాకు తెలుసు. ఆ బాధ ఏముంటుందో అది నాకు తెలుసు. కనుకొని ఆమె నాలాగా బాధపడద్దు. ఇది వైష్ణవుల గుణం, ఇది భగవద్భక్తుల గుణం. సర్వసాధారణంగా ఈ భావన ఎవరికి రాదు. మనం ఏమంటాము, నా 5 కొడుకులు చనిపోయారు కదా, అది ఒక్కడిగా చంపేయు. నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో వాళ్ళు కూడా అంతే బాధ అనుభవించాలి. అప్పుడు వాళ్ళు వెళ్తాంట మనం ఏమంటాము, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కరికి అర్థం చేయించడు. ఇది మన ఉద్దేశం కాదు. మన జీవితంలో మన ఉద్దేశం ఉండాలి, ఇతరులు బాధపడద్దు, సర్వజీవ సుఖినో భవంతు. ఇది భగవద్భక్తుల గుణం. వాళ్ళు బాధపడతారు. ద్రౌపది ఏడుతుంది, బాధపడుతుంది, కానీ ఏం ఆశిస్తుంది, నాలాగా ఇతరెవరు బాధపడదు. కనుకనే అర్జున, నీతో విన్నపము, నువ్వు అశ్వత్థామను వదిలేసేయి. షీ డిడ్ నాట్ క్రై కాన్స్టెంట్లీ లైక్ మీ. నాలాగా నిరంతరం ఆమె వేడకూడదు. ఎందుకంటే ఆమెకు భర్త కూడా లేడు. ఇప్పుడు నాకన్నా కనీసం మీరున్నారు. ఆమె గతేంది, ఒక భర్త చనిపోయిండు, కనీసము కొడుకుని చూసన్నా ఆమె కొంచెం ఆనందం అనుభవిస్తుంది, తన బాధను మర్చిపోవచ్చు. ఒకవైపు భర్త చనిపోయిండు, ఇంకోవైపు కొడుకు చనిపోతే ఆమె ఎట్లా బతకాలి? కనుకనే వదిలేసి చెప్తుంది, మనము శత్రులము. మనము శత్రులము. తన ఇంద్రియాలపై నిగ్రహణ లేకుండా, తన ఇంద్రియాలను వశంలో చేయలేక మనము మనకంటే ఉన్నతమైన కులంలో ఉన్న వాళ్ళను, బ్రాహ్మణులను కోపంతో వాళ్ళకు నష్టం చేసే ప్రయత్నం చేసినట్లయితే ఏమవుతుంది, ఆ కోపాగ్నితోని వాళ్ళు నష్టమవుతారో కారో, కానీ మనం మాత్రం నష్టమైపోతాం. ఏ మంట మనం వెలిగించినామో ఇతరులు నష్టపెట్టడానికి, ఆ మంటల మీద మనమే మాడిపోతాం. కనుకనే వాళ్ళని మనము అవమానించకూడదు, వాళ్ళని మనము బాధ పెట్టకూడదు. అప్పుడు ద్రౌపది మాట యుధిష్ఠిరుడు, వెరీ గుడ్, నేను సమర్థిస్తున్నా. ద్రౌపది, నువ్వు చెప్పిన మాట చక్కని మాట, నేను కూడా సమర్థిస్తున్నా, నేను కూడా దాన్ని ఆమోదిస్తున్నా. ఎస్, ఇదే జరగాలి. అప్పుడు ఇక ఎందుకంటే ధర్మరాజు ఎవరు? సాక్షాత్ ధర్మరాజే. ఆయన కంటే ధర్మం వేరు తెలుసు. కనుకనే అమేతుడు, ఎస్ ద్రౌపది, నువ్వు అన్న మాటనే కరెక్టు, మనం అశ్వత్థామను వదిలేసేయాల్సింది. అప్పుడు ధర్మరాజు అనేసరికి నకుల్ సహదేవ్ కూడా ఎస్ మనం వదిలేయాల్సింది. ఇక చివరికి అర్జున్ కూడా వదిలేయాల్సింది. అందరిది ఒకటే
నిష్కర్షమైంది తీర్పు, అశ్వత్థామను వదిలేయాల్సింది. కానీ భీమ మాత్రం ఒప్పుకోలే. భీమ మాత్రము ఒప్పుకోలే. లేదు, నేను ఈ తీర్పు నేను ఒప్పుకోను కదా. కానీ అప్పుడు ఇక కృష్ణుడు నవ్వుకుంట ఈ పరిస్థితి చూసి, అంటే వాస్తవంగా మొత్తం కృష్ణుడు చేసిండు, ఇది ఒక సెట్ చేసినమాట. ఒకళ్ళది ఒక్క భావము, ఇంకొకది ఇంకో భావం, అన్ని భావాలను అన్ని ఇమోషన్స్ని ఒక్క తెచ్చిపెట్టిండు కదా. ఇప్పుడు కృష్ణ అంటుండు, ఓ భీమా, బ్రాహ్మణుడు వాడు ఎంత నీచ కర్మ చేసినా కానీ వాణ్ణి మాత్రము చంపరాదు, వాణ్ణి చంపరాదు. ఇదే శాస్త్రాల తీర్పు ఉంది కదా. కనుక నువ్వు కూడా దాన్ని పాటించాల్సింది కదా, నువ్వు దాన్ని పాటించాల్సింది. సరే, ఇది అర్జున్ చెప్తుండు అర్జున, ఇప్పుడు నీ మీద బాగా కఠినమైన పరిస్థితి ఉంది. ఎందుకు? నువ్వు ద్రౌపదికి మాట ఇచ్చినావు, ఏమని? తల నరకెత్తని. ఇక నీకు ఇప్పుడు ద్రౌపది సంతూరు పెట్టేది ఉంది, భీముని కూడా నువ్వు ఇద్దరిని నువ్వు ఒప్పియాలి. ఇప్పుడు ఏం చేస్తావు? ఇక ద్రౌపదికి మాట ఇచ్చినావు, ద్రౌపది అధ్యక్షుని కానీ భీము ఒప్పులేడు, ఎట్లా చేస్తావు? ఇక ఏదో ఒకటి చేయాల్సిందే. ఏం చేస్తావు? ఇక ఏం చేయొచ్చు? ఇది భగవానుడు. కృష్ణుడికి మజా వస్తుంది ఇలా, తన భక్తులను ఎటువంటి కన్ఫ్యూజన్ లేసుడు. ఎందుకు? శాస్త్రం చెప్తుంది కదా, ఎప్పుడైతే గంధపు చెక్కను రాక్తామో, ఏమంటే నూరుతామో, నూరితేనే గంధపు చెక్కది వాసన అన్నది బయటకు వస్తుంది, నూరకపోతే రాదు. కృష్ణ ఏం చెప్తుండు, మొత్తం 5గురిని 6గురు నూరుతుండే. ఒకవైపు ద్రౌపది నూరుతుండు, ఒకవైపు ధర్మరాజుడు, ఒకవైపు ఇంకా మధ్యలో అందరికంటే ఎక్క నూరు ఎవరిని? అర్జున్ని. ఎందుకంటే కృష్ణునికి అర్జున్ అంటే చాలా ప్రేమ. కనుకనే ప్రేమ ఉన్న వ్యక్తులను ఎక్కడ నూరుతాము. ఇప్పుడు మొన్న చెప్తున్నారు, మా ఆయన వచ్చి బాగా ఇంట్లో అల్లరి చేస్తాడు, ఉడతాడు, కోప్పడతాడు, తిడుతూ ఉంటాడు. నిన్న నువ్వు ఆయన తిడుతున్న బాధపడే బదులు సంతోషపడాలి. గట్ల సంతోషపడతాడు. ఎందుకంటే బయట తిట్టిన అనుకో, బయట కోప్పడాడు ఎవరి మీద తిట్టినా ఎవరికి సంపుతారు జనాలు. కనుకనే మీ మీద నమ్మకం ఉంది. ఏం నమ్మకము? పడతావు కాబట్టి నమ్మకం ఉంది, ఇంకా నువ్వేమనవు. కనుకనే నాన్న ట్రైను ప్లాట్ఫామ్ మీదకి వచ్చే పాత ఇంజిన్ ట్రైన్లు ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఏమంటుంది? బుస్. తెలుసు ప్లాట్ఫామ్ కూడా బుస్ అంటే ఏం కాదు, మధ్యలో బుస్ అన్నదా మొత్తం ప్రయాణం అక్కడే అయిపోతుంది. కనుకనే నన్ను ఆయన కోప్పడు అని బాధపడే బదులు, అబ్బా నన్ను ఎంత ప్రేమిస్తుండు అని నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే ఫుల్ నమ్మకం ఉంది, ఇదేమన్నది ఎటు పోదు. బయట ఏమైనా కోప్పడ్డా ఎవరు అన్నావా? పొట్టు పొట్టు చంపుతారు. ఈ మాట బరోబర్ అనేవాటి. ఇక్కడ కృష్ణుడు అర్జున్ని నూరుతుండు. అర్జున, ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వు ద్రౌపదికి ఒక మాట ఇచ్చినావు, అది కూడా పూర్తి చేయాలి. ఇంకా భీమసేన్ కూడా సంతృప్తి కలిగాలి. కానీ ఇప్పుడు ద్రౌపది మారింది, వదిలేసి అంటుంది. కానీ భీమ్ మారుతాడు ఎట్లయితే ఇప్పుడు ఒకరేమో చంపంటారు, ఇంకోలేమో వదిలే అంటారు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఇక అర్జున్కి అర్థమైతే లేదు ఏం చేయాలి. కానీ భగవద్భక్తుల లక్షణం ఏంది? భగవానుడు ఏం చేసినా, ఇది చాలా ఇంపార్టెంట్, గట్టిగా వినండి. భగవానుడు ఏం చేసినా భగవానుని కార్యం చూడరు, ఉద్దేశం చూస్తారు. Devotees will not see what Krishna is doing. Devotees will see the intention behind what Krishna is doing. దీని ఉద్దేశం ఏముంది లోపట్ల, ఎందుకు చేస్తుండు, అది భక్తుడు అర్థం చేసుకుంటాడు. కనుకనే
కనుక ఏం చేసిండు, ఇద్దరిని సంతృప్తి పెట్టేటట్టు. ఎందుకంటే భగవద్భక్తుడు సంపూర్ణంగా అంకితం ఉన్నాడు కాబట్టి భగవంతుడు తెలివిస్తాడు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే. కృష్ణ గివ్స్ ఇంటెలిజెన్స్. దదామి బుద్ధి యోగం. దదామి అంటే ఏంది? ఇవ్వడం. తో కృష్ణుడు ఏమిస్తాడు తన భక్తులకు? జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా కానీ ఆవిడికి గురి కాకుండా, కలతలకు గురి కాకుండా, ఆందోళన కాకుండా అందులోకెళ్ళి ఎట్లా బయటపడాలనో స్మూత్గా ఆ తెలివి కృష్ణుడు ఇస్తాడు. కనుకనే భగవద్భక్తులు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డం వచ్చిన మిత్రులు స్మూత్గా బయటపడతారు. కనుకనే కృష్ణుని యొక్క భావంని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏ విధంగా మీరు గృహస్థులు కొన్ని సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత, అంటే సంసారం అంటే ఒక్క ఉన్న తర్వాత భర్త ఇట్లా ఇట్లా అన్నా కానీ భార్య తెలిసిపోతుంది కదా ఏమంటున్నాను, నోరేరు దాన్ని సైకిల్తోని వెళ్తే లేదా, లేక భార్య కొంచెం వ్యవహారం చేస్తే మీరు తెలిసిపోతుంది, ఏమనలేదు కానీ మూమెంట్ కొడుతుంది అంటారు, ఇక కొంచెం టెంపరేచర్ గరం ఉంటుంది తెలిసిపోతుంది కదా. వ్యక్తితో ఉండి వ్యక్తి గుణాలు, వ్యక్తి ఒక మనోభావము, వ్యక్తి మాట్లాడే విధానంతో ఎట్లా మాట్లాడుతుంది, నార్మల్ ఇట్లా మాట్లాడే మనసులో నడుతుంది అని తెలిసిపోతుంది, అవును లేదా. సో అలాగే భగవద్భక్తులు కూడా భగవంతుని సన్నివేశంలో ఉండి అవుతుంది భగవాన్ యొక్క హృదయంని, భగవంతు యొక్క మనోభావం తెలుసుకుంటే వాళ్ళు భగవంతుడు ఏం చేస్తుండు, ఉద్దేశం ఏముందో, భగవంతుడు ఏం కోరుకుంటుండు, ఏం చేయాలి నేను, అది తెలిసిపోతుంది వాళ్ళకు. సో కనుకని ఇప్పుడు అర్జున్ కన్ఫ్యూజ్ కాలే. సో భక్తుని అయినామనుకో నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, కలతలు ఉండయి. ఎందుకంటే భగవానుడు ఏం చేస్తాడు, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమ నాశయామి ఆత్మభావస్తు జ్ఞాన దీపేన భాస్వత. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, జ్ఞాన దీపంతో నా భక్తులకు నేనేమిస్తాను, అజ్ఞానం అనే చీకట్లోకి వెళ్ళి బయటిస్తాను. ఏ విధంగా దీపం వెలిగితే చీకటి ఏమవుతుంది, పటాపంచలేపుతాం లేదా. ఒక చిన్న దీపం పెట్టా కానీ ఒక క్షణంలోనే చీకటి మాయమైపోతుంది. ఇక అటువంటి వెలుతురులా నడుచుడు కష్టమా, ఏం ఇబ్బంది ఉండదు. తో కృష్ణ మిత్రుడు తేషామేవానుకంపార్థం, నా అనుకంప అంటే ఏంది, నా అనుగ్రహం అంటే ఏంది, జ్ఞాన దీపం చూపెట్టుడు, జ్ఞాన దీపంతో వాళ్ళకు దారి మీద నడిపించుడు. తో కనుకని ఇక్కడ అర్జున్ తెలుసుకున్నాడు కి భగవంతుడికి ఏం కావాలి, ఏం చేయాలనుకుంటుండు నా ద్వారా. కృష్ణుడు ఏం చెప్పలే, చెప్పిండు అర్జున నీకు చూడు కండిషన్ ఎట్లుందని, ఇప్పుడు ఏం చేస్తావు, నూరుతుండు ఏం చేస్తావు చెప్పని. అర్జున్ తెలుసుకున్నాడు కృష్ణ నీతో ఉండి నీ మనసులో ఏముందో, నువ్వేం చేయాలనుకుంటావో, ఏం చెప్పాలనుకుంటావో అది నాకు తెలుసు. అప్పుడప్పుడే కృష్ణుడు అర్జున్ ఏం చేసిండు, కత్తి తీసిండు. ఇక ఏం చేసి కత్తి తీసి, ఏం చేసిండు, నరకేలే. అశ్వత్థామ మాడ మీద ఏముండే, ఒక వజ్రం ఉండే, పుట్కం నుండి ఆ వజ్రంని తీసి పడేసి. రెండవది సగం గుండు మీసం ఊరించి అంటారు కదా, అవమాన ఇది మృత్యు కంటే దారుణంగా ఉంటుంది, లేదా. ఎందుకంటే చనిపోతే ఒక దెబ్బకి చనిపోతాం, మృత్యు అంటే ఒక దెబ్బ లోపల అయిపోతుంది. కనుకనే చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు, మనకు అనిపించి ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, ఎందుకంటే వానికి చనిపోడు బ్రతుకుడు కంటే ఎక్కువ కఠినమైపోతుంది. బ్రతుకుడు చనిపోడు కంటే ఎక్కువ కఠినమైపోతుంది. క్షణము చనిపోయే బదులు వాడు ఏమనుకున్నాడు, ఒక్క దెబ్బకే చనిపోతే న్యాయం అని. చిన్న జోక్ చెప్తా. ఒక అబ్బాయి ఇక్కడ ఎవరు కనబడతలే, అట్లా పుల్లలే బక్కగా
అగ్గిపుల్లలాగా అంత బక్క ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకున్నాడు. వాడు పుల్ల ఉన్నాడు, భార్య ఎంత ఉంది, ఇలా కూర్చుంటే మొత్తం పట్టినట్టు. ఇంత లాగున అమ్మాయిని పెళ్లి చేసుకుని వీడు ఉన్నాడు బక్కగా. నేను కదా దినేష్. అటువంటి అబ్బాయి చేసుడా నీకే నువ్వు అడుగుతున్నావు. ఇంత దొడ్డున్న అమ్మాయి తో ఎట్లనో పెళ్ళి అయింది. ఇక ఎట్లయింది అడగకుండా ఇక ఎట్లా మెచ్చలేదు నాకు తెలియదు, కానీ పెళ్ళి అయింది. తో పెళ్ళైన తర్వాత ఆ భార్య నిద్రలో ఏం చేసింది, ఒక కాలు వేసింది మన మీద. కొందరు కాలు ఉంటుంది ఇట్లా కాలు చేతులు వేసుడు, ఒక కాలు మొత్తం వేసేసింది. తో వీరికి ఇక ఒక్కటిసారి మనసు పడతలేదు, ఇక అవస్థ అవుతుంది. వీడు పుల్ల ఉండే ఆడేమో లావు ఉండే, వీడు మెల్లగా లేపుతుండు. కొంచెం లేవే వినే ఏది నిద్ర పడేది అని చెప్పి మాట చెప్పాలన్నా, ఒక మాట అడగాలన్నమాట. ఈ నడి రాత్రి నీకు ఏ మాట అడిగేది ఉంది? అరే అడుగుతాను చెప్పే, సరే అడగంటుంది. ఇప్పుడు ఏమడుతుండు, ఒక్క దెబ్బకు చనిపోవడం మంచిదా లేక మెల్లమెల్ల చచ్చిపోవడం మంచిదా? సరే చెప్పలేదు నాకు తెలుగులో. धीरे धीरे मरना अच्छा है, सॉरी या एक झटके मरना अच्छा है. తడు లేదు తాపకు మెల్లమెల్లగా క్షణం చచ్చిపోవడం మంచి కాదు, ఒక దెబ్బకు చచ్చిపోవాలి, పిడాత పోవాలి దెబ్బకు మంచిగా ఉంటుంది. తోటలో పని చేయు అని ఇంకో కాలు కూడా వేసి ఇంకో కాలు వేసినాం అనుకో దెబ్బకి పోతాం, పిడాత. కనుకనే వీరులది మనం కూడా ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క మాట అంటే మనము ఖచ్చితంగా మర్చిపోము. తో మృత్యు ఒక్క క్షణంలోనే కథ ఒడగొడుతుంది, కానీ అవమానం క్షణము చంపుతూ ఉంటుంది మనకు. తో కనుకనే వీళ్ళు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి ఏమవుతుంది, ఈ క్షణము చనిపోయే బదులు, ఇంత బాధపడే బదులు ఈ బ్రతుకు కఠినమవుతుంది చనిపోడు కంటే. తో కనుకనే కథను ఒడగొడదాము. ఈ శరీరం ఉండదు, ఈ మనసు ఉండదు, ఈ బాధ ఉండదు, అండ్ ఫర్ ఎవర్. అటువంటి ఆలోచన వస్తాయి, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. తో కనుకనే అశ్వత్థామ చిరంజీవుడు ఆ వజ్రం తీసరికి ఎక్కడేమైంది, ఒక పుండు అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, చనిపోరాదు బ్రతకరాదు. ఇంకా గడ్డాలు మీసాలు సగం తీసరికి ఏమైంది, ఇంకా అవమానించింది. సో కనుకనే ఏమైంది, అశ్వత్థామ చనిపోయింది కూడా, చనిపోలేడు కూడా. ఇక ద్రౌపది ఖుష్, భీమ్ ఖుష్. ఇది భగవద్భక్తులకు లైఫ్లో బ్యాలెన్సింగ్ తెలుసు. నేను భగవద్భక్తులు అయితే నాకు ఏమవుతుంది, నీకు జీవితంలో అన్ని విషయాలు బ్యాలెన్స్ చేసి వెళ్తుంది. ఇప్పుడు అందరం ఎట్లున్నాము, అయితే ఈ మూల అయితే ఈ మూల, అయితే ఈ కొన లేకుండా ఆ కొన, ఎక్స్ట్రీమ్ చేస్తే మొత్తం ఇది లేకుండా ఇది కదా, బ్యాలెన్సింగ్ లేదు. సో ఇఫ్ యూ బికమ్ డివోటీ ఆఫ్ కృష్ణ విల్ గివ్ ద ఇంటెలిజెన్స్ బై విచ్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ లైఫ్. ఈరోజు కావాల్సింది జనాలకు తన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం. అందరి లైఫ్ ఇట్లా తక్కువ ఎట్లుంటుంది, బ్యాలెన్స్ కాకపోతే కింద మీద ఉంటుంది. అందరి జీతం అట్లా, అప్పుడు కొంచెం కింద కొంచెం మీద, కొంచెం కింద కొంచెం మీద. కనుకనే ఎవరు కూడా ఆనందంగా లేదు. కానీ కృష్ణుడు తన జ్ఞానంతో, తన దీపంతో, దీపం చేస్తుండు, భక్తులకు బుద్ధి కలిగిస్తుండు. దేనివల్ల అయితే వాళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. దే క్యాన్ బ్యాలెన్స్ దియర్ లైఫ్ విత్ ఇంటెలిజెన్స్ గివెన్ బై కృష్ణ. సో దిస్ ఈజ్ వాట్ యు విల్ అచీవ్. అర్జున కుడ్ డూ దాట్. ఇక్కడ భీముని కృషి చేసిండు, ద్రౌపది కూడా. ఇద్దరు మాట తప్పలేదు, చంపేసినా చంపలే కూడా. ఇది చాలా కఠినం డిసిషన్. ఎటువంటి తీర్పులు, ఎటువంటి జడ్జ్మెంట్ ఇచ్చుడు ఇంత ఈజీ కాదు. కానీ భగవద్భక్తులకు కృష్ణుడు పనిచేస్తాడు. కనుకనే మనం కూడా మన లైఫ్లో బ్యాలెన్స్ కావాలంటే, లైఫ్ స్థిరపడాలంటే
తక్కడి బ్యాలెన్స్ అయితేనే స్థిరం ఉంటుంది. అవును లేదా? తక్కడి బ్యాలెన్స్ అయితేనే స్థిరంగా ఉంటుంది. తాప కింద మీద ఉంటే జీవితం కూడా కింద మీద అవుతుంది, ఇక అస్థిరం అయిపోతుంది. కనుకనే స్థిరమైన జీవితము కేవలము ఆ కృష్ణ అనుగ్రహంతో అవుతుంది. కనుకనే కృష్ణ భక్తి చేయాల్సింది. ఈ మంచి మంచి గుణాలు వస్తాయి. కానీ అందరికంటే ఇంపార్టెంట్ ఈరోజు లైఫ్లో పెద్ద సమస్య ఏంటంటే మనకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాం. డిసిషన్ మేకింగ్ లేదు. ఇక ఎస్పెషల్లీ ఇప్పుడు యువతలకు దే కాంట్ మేక్ డిసిషన్స్ ఇన్ లైఫ్. ఏం చేస్తాడు, ఏం చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇది మంచి అనిపిస్తుంది, అది మంచి అనిపిస్తుంది, ఇది కూడా అట్లా అనిపిస్తుంది, నా గరక నా ఘాటక. తో విజయవంతం లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ బ్యాలెన్సింగ్ అవసరం. ఆ బ్యాలెన్సింగ్ కావాలంటే డిసిషన్ మేకింగ్ అవసరం. అర్జున్ ఒక్క క్షణంలో డిసిషన్ తీసుకున్నాడు. ఓయ్ ఏం నడుతుంది అక్కడ రాసేది, వాళ్ళు మీకోసం లేడు ఫోటో తీయడానికి. సారీ, ఇది తెలుసుకునే విషయం కాదయ్యా. పెద్దవాళ్ళకి వీపు చూపెట్టి ఫోటో దిగుడు ఇది అంచనా కాదు. యూ షుడ్ నో దిస్. ఇక్కడ ప్రవచనం నడుతుంది, ఫోటోలు దిగుతుంది. ఇంతనా కామన్ సెన్స్ ఉండాలి. తో కనుకనే డిసిషన్ మేకింగ్ అయితే ఉందో ఏ సమయంలో ఎప్పుడు ఏం చేయాలి, ఆ డిసిషన్ మేకింగు ఎప్పుడు వస్తుంది? ఈ మెదడులో కొంచెం బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అవును లేదా? ఇప్పుడు చెట్టు మీద ఈ కాయ మక్కిందా లేదా? ఇప్పుడు మామిడి సీజన్ వస్తుంది, వాళ్ళు చెట్లు గుర్తుపడతారు. అవును లేదా? మామిడి చెట్టు మామిడి బాగా గుర్తుపట్టి ఏమి ఇస్తారు వాళ్ళు? ఒక టైం వస్తుంది, వాళ్ళు కాయలు తెంపుతారు. మనకు సరే ఇది ఇంకా కాయలు ఉంది, కానీ వాళ్ళకి తెలుసు ఇది సరైన టైం ఉంది, ఇప్పుడు తెంపుతాయి మక్కుతాయి. దానికంటే ముందు తెంపిన ఏమవుతాయి, అవి నష్టపోతాయి. సో ఆ డిసిషన్ మేకింగ్కి వాట్ షుడ్ బి డన్ వెన్, ఎప్పుడు ఏ కార్యము చేయాలనో ఆ డిసిషన్ చాలా ఇంపార్టెంట్. బిజినెస్ చేస్తాము, ఏం ఇంపార్టెంట్? బిజినెస్. అట్లా డిసిషన్ మేకింగ్. లైఫ్లో ప్రతి దానికి డిసిషన్ అవసరం. నువ్వు సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకుంటేనే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా అర్జున్ సక్సెస్ఫుల్ అయ్యిండు. లేదా? అర్జున్ ఏం చేసిండు? ఎలాంటి ఆలోచన లేకుండా ఇమీడియట్లీ కత్తి తీసిండు, అవుట్. కొరిగిచ్చిండు, చలో అయిపోయింది. ఏక్ తీర్ దో నిషాన్. అవును లేదా? ఒక్క బాణంతో ఒక్క రౌతుతో 2 కాయలు రాలగొట్టిండు. ఇది ఎక్స్పర్టీసు. కనుకనే కృష్ణ భక్తులు అంటేనే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎక్స్పర్ట్ దెన్ యూ హ్యావ్ టు బికమ్ కృష్ణ డివోటీ. ఎందుకంటే ఆయనకు అంకితం గాంధీ ఆయన ఏమి ఇవ్వడు. అయ్యకు అంకితం గాంధీ అయ్య ప్రాపర్టీ ఇస్తాడా? రాస్తాడా? భూముల పేరున ప్రాపర్టీ పేరు రాస్తాడా? లేదు. అయ్యకు నమ్మకం కలిగిపోయాలి. ఏంది? నేను నీవాన్ని, నేను నీ కొడుకునే, నువ్వు చెప్పినట్టు వింటా, మొత్తం ప్రాపర్టీ వస్తుంది. వ్యతిరేకంగా పోయినావా ఎవరు రాసేస్తాడు అట్లా. నువ్వు అలాగే కృష్ణుడు కూడా చూస్తాడు, నువ్వు నావాని అయినవా లేదా. నావాని అయినవంటే దదామి బుద్ధి యోగంతో కృష్ణుడు కేవలం ఇచ్చుడు ఉంటాడు, ఇవి తీసుకో. ఇది కృష్ణ భక్తి చేస్తే లాభం. మంచి మంచి గుణాలతో ఎన్నో వస్తాయి. నేను జస్ట్ 2 పాయింట్స్ చెప్తున్నా. ఫుల్ ఇంటెలిజెన్స్, ఫుల్ డిసిజన్ మేకింగు, ఫుల్ లైఫ్ బ్యాలెన్సింగు అన్నీ వచ్చేస్తాయి కేవలం ఒక్కడేసి. ఎందుకంటే అతను ఇస్తాడు. కనుకనే కృష్ణ భక్తి ఎందుకు చేయాలంటే దీనికోసం చేయాలి. అంటే దీనికోసమే కాదు, ఇవన్నీ వచ్చేస్తాయి. కృష్ణ భక్తి చేయాల్సింది కృష్ణలోకంని, కృష్ణుని పొందడానికి. కానీ ఒక్కసారి కృష్ణుని మనం పొందితే మిగతాన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏ విధంగా అయితే బజ్జీలు చేసినప్పుడు, బజ్జీలు ఇస్తారు కదా, బజ్జీలు చేసినప్పుడు బజ్జీలతో పాటు ఏమవుతుంది? బొంది కూడా వచ్చేస్తుంది. అర్థం రాదా? మనం కంచుడు పెట్టింది, పిండి తడిపింది బొంది కోసమా, బజ్జీల కోసమా? బజ్జీల కోసం. కానీ బజ్జీలు చేసినప్పుడు బుంది ఆటోమేటిక్లీ దానికి అదే ఆ ప్రయత్నంగా తయారవుతుంది. అదేవిధంగా కృష్ణ భక్తి చేసినవా కృష్ణ ప్రేమ లభిస్తుంది. కానీ దాంతోపాటు ఇవి కూడా ఈ తుమ్మురులాగా, ఈ బుందిలాగా ఏంది
డిసిజన్ మేకింగు, బ్యాలెన్సింగు ఇవన్నీ వచ్చేస్తాయి ऑटोमेटिकली। एक के साथ 1000 फ्री, एक के साथ एक नहीं, 1000 ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ। కేవలం కృష్ణుని తీసుకో, కృష్ణ భక్తి పొందింది కదా మీదన్నీ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది। థ్యాంక్ యూ వెరీ మచ్। హరే కృష్ణ, శిల ప్రభుపాదకి జై। కీర్తన చేస్తాం 5 నిమిషాలు।